మరొక సెన్సేషనల్ ఇష్యూ గుడ్లవల్లేరు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. కలెక్టర్ ఎస్పీలతోటి స్వయంగా మాట్లాడారు సీఎం చంద్రబాబు. తప్పు జరిగింది అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలి అంటున్నారు చంద్రబాబు. యాజమాన్యం మీద కూడా ఆరోపణలపై విచారణ జరపాలి అంటున్నారు. ప్రతి 3 గంటలకు ఒకసారి అధికారులు తనకు రిపోర్ట్ ఇవ్వాలి అని చంద్రబాబు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాల అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఘటనపై విచారణను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి అక్కడ జరుగుతోన్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కలెక్టర్ ఎస్పీలతోటి ఫోన్లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఈ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న విద్యార్థి తన స్నేహితురాలితోటి కలిసి చేసిన చేష్టలతోటి విద్యార్థినులు బెంబేలెత్తిపోయారు. ఈ నేపథ్యంలో విజయ్ అనే వ్యక్తిని పట్టుకుని మిగతా స్టూడెంట్స్ చితక్కొట్టారు. తమ హాస్టల్లో సీక్రెట్గా తీసిన 300 వీడియోలు ఒక స్టూడెంట్ అమ్ముకున్నాడని కూడా ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటోన్న స్టూడెంట్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ అరాచకాలకు చెక్ పెట్టేలా యాక్షన్ ఉండాలని హాస్టల్ అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు.